AI ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్ కొత్తగా జూలై 13వ తారీఖున లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఇది న్యూ బ్రాండ్ మొబైల్. మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్య మాకు ఈ మొబైల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియండి. ఈ మొబైల్ని మేము తీసుకోవచ్చా లేదా, ఈ మొబైల్ ఎలాంటి ఫీచర్స్తో వస్తుంది, గేమింగ్ లవర్స్కి, స్టూడెంట్స్కి ఈ మొబైల్ ఉపయోగపడుతుందా, ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, ప్రాసెసర్ ఎలా ఉంది, ఏ ధరలో వస్తుంది, ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఈ మొబైల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు న్యూ బ్రాండ్ న్యూ లాంచ్ మొబైల్ అయిన జూలై 13వ తారీఖున లాంచ్ అవుతున్న AI ప్లస్ నోవా 5G స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి రివ్యూని మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ మొబైల్ గురించి ఫస్ట్ మనం మెమొరీ అండ్ స్టోరేజ్తో స్టార్ట్ చేద్దాం. 2 స్టోరేజ్తో అవైలబుల్లో ఉంది. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమొరీతో 8000కి వస్తుంది. 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమొరీతో 10,000కి వస్తుంది. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 1TB అంటే 1000GB మైక్రో SD మెమొరీ కార్డ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఆల్ నెట్వర్క్ బ్యాండ్స్తో సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ క్రెడిట్స్ కార్డ్స్తో తీసుకుంటే ఆఫర్ వస్తుంది. 500 నుంచి 750 రూపాయల దాకా తగ్గుద్ది. ఇన్ ది బాక్స్ హ్యాండ్సెట్ 10 వాట్స్ ఛార్జర్, 6GB 128GB స్టోరేజ్ తీసుకుంటే 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది. 8GB 128GB స్టోరేజ్తో తీసుకుంటే 18 వాట్స్ ఛార్జర్ వస్తుంది. Type-C 2 amperes డేటా కేబుల్ వస్తుంది. TPU కేస్, TPU అంటే థెర్మోప్లాస్టిక్ పాలీయురేథేన్ తో తయారైన కేస్ ఇస్తారు. స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిలిం, సిమ్ కార్డ్ ఇజెక్టర్ టూల్, యూజర్ మాన్యువల్ గైడ్తో మనకు బాక్స్లో ఇవన్నీ వస్తాయి. హ్యాండ్సెట్ 1 year వారంటీ ఉంటుంది. బాక్స్లో వచ్చిన యాక్సెసరీస్కి 6 months వారంటీ ఉంటుంది. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడితే యునిసాక్ T8200 ఆక్టా కోర్, ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.3 GHz, సెకండరీ క్లాక్ స్పీడ్ 2.1 GHz, 5G పవర్ఫుల్ 5,10,000 యాంటిట్యూ స్కోర్ని కలిగి ఉంది. యునిసాక్ T8200 ప్రాసెసర్ అనేది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం మంచి ప్రాసెసర్. డైలీ యూజ్ ప్లస్ నార్మల్ గేమింగ్కి పర్ఫెక్ట్. ఈ మొబైల్లో హీటింగ్ తక్కువ ఉంటుంది, కానీ హెవీ యూజర్స్ హెవీ గేమింగ్స్ వాడినప్పుడు ఖచ్చితంగా వార్మప్ అయితే ఉంటుంది. బేసిక్ గేమర్స్ కి సరిపోతుంది, కానీ హార్డ్ కోర్ గేమర్స్ కి అయితే సరిపోదు. ఈ మొబైల్ 5,10,000 యాంటిటీ స్కోర్ ని కలిగి ఉంది. ఈ యాంటిటీ స్కోర్ ని దేని ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక మొబైల్ లోని 4 భాగాలని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకటి CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, 2 GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అండ్ రీడ్ ఓన్లీ మెమొరీ పర్ఫార్మెన్స్, 4ది UX యూజర్ ఎక్స్పీరియన్స్. ఈ 4 విభాగాల పర్ఫార్మెన్స్ ని ఆధారంగా చేసుకొని యాంటిటీ స్కోర్ ని ఆ మిషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా 5,10,000 యాంటిటీ స్కోర్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ గుడ్ అని చెప్పొచ్చు. OS ఆపరేటింగ్ సిస్టమ్ Android 15 తో వస్తుంది. ఇది పవర్డ్ బై NXT అంటే NXT క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ ఆన్ ఇండియన్ టెక్ కంపెనీ, ఫౌండెడ్ బై మాధవ్ సేత్. టెక్నాలజీస్ ని ఇండియాలో స్థాపించడం జరిగింది. NXT క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీ ముఖ్యంగా భారత పౌరుల యొక్క ప్రైవసీని కాపాడేందుకు ఈ టెక్ కంపెనీని స్థాపించడం జరిగింది. Android 15 ఆపరేటింగ్ సిస్టంలో ఫ్రీ బ్లోట్వేర్ని కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. 5000 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 5000 mAh బ్యాటరీ లిథియం పాలిమర్తో తయారవుతుంది. ప్రస్తుతం వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్లో ఏదైతే బ్యాటరీని యూజ్ చేస్తారో అదే బ్యాటరీని ఈ మొబైల్లో యూజ్ చేయడం జరిగింది. లిథియం పాలిమర్తో తయారవుతున్న బ్యాటరీ మనకు 5000 mAh బ్యాటరీని అందించడం జరుగుతుంది. లిథియం పాలిమర్తో ఎందుకు తయారు చేస్తున్నారంటే ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది, ఎక్కువ యూసేజ్ కి సపోర్ట్ చేస్తుంది, బ్యాటరీ ఎక్కువ హీట్ కాకుండా చూసుకుంటుంది. ఈ మెటీరియల్ తో బ్యాటరీని తయారు చేస్తే మాత్రమే మొబైల్ లైట్ వెయిట్ ఉండేందుకు దోహదపడుతుంది. ఈ మొబైల్లో క్విక్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ లో ఉంది. ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ప్రైమరీ కెమెరా, రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా, ఆటో ఫోకస్ తో వస్తుంది కెమెరా. సెకండరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ తో ఫిక్స్డ్ ఫోకస్ తో వస్తుంది కెమెరా. బ్యాక్ రియర్ లో LED ఫ్లాష్ కూడా అవైలబుల్ లో ఉంది. ఫ్రంట్ కెమెరాలో LCD బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ తో ఫోటోస్ ని, వీడియోస్ ని తీసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ ఫుల్ HD తో వస్తుంది. వీడియో రికార్డింగ్ రిజల్యూషన్ మనం చూసినట్లయితే రియర్ కెమెరా 4K at 30 FPS అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో సెకండ్ వీడియోలో 30 ఫ్రేమ్స్ తో వీడియో రికార్డ్ అవుద్ది. ఆ వీడియో 1080 పిక్సెల్స్ తో 30 FPS తో రికార్డ్ అవుద్ది. ఫ్రంట్ లో కూడా సేమ్ ఫీచర్స్ ని ఇచ్చారు. వీడియో రికార్డింగ్ ఫ్రేమ్ రేట్ 30 FPS. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే సెంటీమీటర్స్ లో 17.13 సెంటీమీటర్స్, ఇంచెస్ లో 6.745 ఇంచెస్. డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్. డిస్ప్లే సైజ్ రిజల్యూషన్ ని
పిక్సెల్ డెన్సిటీతో క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్. డిస్ప్లేలో 1 ఇంచ్ ఏరియాలో పిక్సెల్స్ని 265 పిక్సెల్స్ని యూజ్ చేసిర్రు. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ని పెంచి ఉంటే బాగుండేది. ఎప్పుడైతే మొబైల్ యొక్క రిజల్యూషన్ పెరుగుతూనే పిక్సెల్ డెన్సిటీ పెరగడం జరుగుద్ది. డిస్ప్లే యొక్క పిక్సెల్ డెన్సిటీ ఎక్కువ ఉంటేనే వీడియోలో, ఫోటోస్లో షార్ప్నెస్, విజిబిలిటీ బాగుంటుంది. డిస్ప్లే టైప్ ఎల్సిడి, రిజల్యూషన్ టైప్ హెచ్డి ప్లస్ డిస్ప్లే యొక్క రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. డిస్ప్లేలో జీపీయూ గురించి మాట్లాడుకుంటే జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఏఆర్ఎం మాలి G57 MC2 అనే జీపీయూని యూజ్ చేసిర్రు. ఈ G57 G52 కంటే ఎక్కువ 25% ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది. MC2 అంటే మల్టీకోర్ సెకండ్ ని యూజ్ చేసిర్రు. మల్టీకోర్ 6, మల్టీకోర్ 7, మల్టీకోర్ 8 దాకా కూడా యూజ్ చేస్తారు. ఈ బడ్జెట్ లో M57 MC2ని యూజ్ చేసిర్రు జీపీయూని. G57ని MC2ని పెంచి ఉంటే బాగుండేది. అసలు జీపీయూ ఎందుకు ఉపయోగపడుతుందో అందరికీ తెలియదు. జీపీయూ అనేది డిస్ప్లేలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మొబైల్లో గ్రాఫిక్స్, గేమింగ్, యూఐ, రెండరింగ్, వీడియో ప్లేబ్యాక్ వంటి విజువల్ టాస్క్ ని అన్నింటినీ వేగంగా డిస్ప్లే మీద ప్లే చేస్తుంది. ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీని మనం చూస్తే పూర్తిగా ప్లాస్టిక్ తో తయారైంది ఈ మొబైల్ ని 5 times 1 మీటర్ హైట్ నుండి కింద పడేసి టెస్ట్ చేయడం కూడా జరిగింది. డిస్ప్లే మరియు ప్యానల్స్ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఈ మొబైల్ యొక్క డైమెన్షన్ చూస్తే విడ్త్ 7.77 సెంటీమీటర్స్, హైట్ 16.804 సెంటీమీటర్స్, డెప్త్ 0.82 సెంటీమీటర్స్. మొబైల్ యొక్క వెయిట్ 196 గ్రామ్స్. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ ని మనం చూస్తే ఇందులో డ్యూయల్ నానో సిమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు మరియు ఒక మెమరీ కార్డ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేయడం లేదు. నార్మల్ సిమ్ స్లాట్ లోనే మనం వీటిని యూజ్ చేసుకోవాలి. బ్లూటూత్ వర్షన్ ని 5.0 ని యూజ్ చేసిరు. హాట్స్పాట్ ని, వైఫై ని, O2G కంపాటిబిలిటీ కూడా ఉంది. ఆడియో జాక్ 3.5 mm సపోర్ట్ చేస్తుంది. GPS, FM రేడియో కూడా సపోర్ట్ చేస్తుంది. FM రేడియోలో వచ్చే కంటెంట్ ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో సెన్సార్స్ కూడా యూజ్ చేసిరు. యాక్సిలోమీటర్ సెన్సార్, గ్లైరోస్కోపిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ తో వస్తుంది. ఈ మొబైల్ మేడ్ ఇన్ ఇండియా. మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ యునైటెడ్ టెలిలింక్స్ లిమిటెడ్ అనేది బెంగళూరు వాళ్ళ సంస్థ. వీళ్ళ సంస్థ బెంగళూరులో ఉన్నప్పటికీ తయారీ మాత్రం ఉత్తరప్రదేశ్ లో జరుగుద్ది. గౌతమ్ బుద్ధ నగర్, నోయిడా, ఉత్తరప్రదేశ్. ఈ అన్ని ఫీచర్స్ ని చూసిన తర్వాత అర్థమైంది కదండి. లైట్ యూజర్స్ కోసం, లైట్ గేమింగ్ లవర్స్ కోసం, తక్కువ యూజ్ చేసే మొబైల్ యూజర్స్ కోసం ఈ మొబైల్ ని తీసుకురావడం జరిగింది. డైలీ యూజ్ ప్లస్ నార్మల్ గేమింగ్ కి పర్ఫెక్ట్, కానీ హెవీ గేమింగ్ కోసం కాకపోవచ్చు. ఈ మొబైల్లో హీటింగ్ తక్కువ ఉంటుంది. బేసిక్ గేమర్స్ కి సరిపోతుంది, కానీ హార్డ్ కోర్ గేమర్స్ కి అయితే సరిపోదు. కానీ హెవీ యూజర్స్ హెవీ గేమింగ్స్ వాడినప్పుడు ఖచ్చితంగా వార్మప్ అయితే ఉంటది. ఇది ఇండియన్ బ్రాండ్ కాబట్టి మేజర్ సపోర్ట్ అయితే ఉంటది. AA+ నోవా 5G స్మార్ట్ ఫోన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన. ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ లింక్స్ తో మీరు తీసుకోవచ్చు. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మేము ముందుంటాను.